హృదయం ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క ప్రసంగాన్ని చూస్తూ ఎవరి హృదయం అయితే నిన్ను కోరుకుంటుందో, ఎవరు నా తరపున కూడా ప్రార్థన చేస్తే బాగుంటుందో అని ఎవరైతే ఏ హృదయం అయితే నిన్ను ఆరాధిస్తుందో, అర్జిస్తుందో, నీ గురించి ఆలోచిస్తుందో అటువంటి నీ ప్రతి దాసుడి తరపున కూడా అల్లా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరి ప్రార్థనని స్వీకరించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల అల్లా మాకు ఇహలోకంలోను సమాధి జీవితంలోను ప్రళయ దినం రోజు ప్రాణం పోయేటప్పుడు పరలోకంలో కూడా మరి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మీరు ఎవరినైతే సజ్జనులుగా చేశారో, మెచ్చుకున్నారో అటువంటి వారి సరసన మమ్మల్ని పెట్టి అల్లా మీ యొక్క వలీలు అంబియాల తరపున మమ్మల్ని పెట్టి మాకు స్వర్గంలో అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించడం వల్ల, మిమ్మల్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లా. మీ యొక్క అర్ష్ ఛాయలో అర్ష్ నీడలో మమ్మల్ని ఉంచండి వల్ల అల్లాహు అక్బర్. ఈ యొక్క ప్రపంచంలోని అన్ని కిడుల నుంచి మీ యొక్క రక్షణ పెట్టుకుంటూ ఉన్నాను వల్ల అల్లాహు అక్బర్. అల్లా మీరు చివరి ప్రవక్తగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎన్నుకొని ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులను, జీవన మరియు ఆరాధన పద్ధతులని, ఆ యొక్క జ్యోతిని మరియు ఆ యొక్క వెలుగుని మేము కూడా పొంది ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులందరికీ తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క అనేక రకాల యుగాలలో, చరిత్రలలో, కాలాలలో అనేక మందిని మీరు ప్రవక్తలుగా ఎన్నుకున్నారు వల్ల ఆ ప్రవక్తలందరిపైన మీరు శాంతశక్తులు కురిపించండి. వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క స్నేహితులు, వారి యొక్క సహబాలు వారందరిపైన శాంతశక్తులు కురిపించడం వల్ల మీ యొక్క దైవదూతల ద్వారా ఏదైతే కార్యాలు చేపిస్తున్నారో, మీ యొక్క దైవదూతల ద్వారా ఏదైతే మా పైన రెహమత్ కురిపించమని మీరు మా వారితోటి దువాలు చేపిస్తూ ఉన్నారో ఆ యొక్క దువాలన్నింటినీ కూడా స్వీకరించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లా. ఎవరైతే ఈ యొక్క సమయాన్ని తీశారో, ఎవరైతే ఈ యొక్క తెలుగు బుకారికి సహాయకులుగా ఉన్నారో అలా ఎవరైతే నీ మార్గంలో సమయాన్ని, సందర్భాన్ని, జ్ఞానాన్ని, ఇలిమిని, సంపాదనని మరియు సమయాన్ని ఖర్చు పెట్టారో, ఖర్చు పెడుతున్నారో, ఖర్చు పెట్టబోతున్నారో అటువంటి వారందరికీ మీ యొక్క సహాయ సహకారాలని ప్రత్యేకంగా అందించండి వల్ల అల్లాహు అక్బర్. అలా అనేక మంది అనేక రకాలుగా నీ యొక్క మార్గంలో పనిచేస్తూ ఉన్న అటువంటి నీ యొక్క దాసులందరిపై శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల ఎవరైతే పిల్లల్ని కోల్పోయారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, ఆపదల్లో ఉన్నారో, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, అలా అనేక రకాల మంది అనేక రకాల ఫైనాన్షియల్గా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నటువంటి అనేక మంది మెంటల్ టెన్షన్లో ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మీ యొక్క సహాయ సహకారాలు ప్రశాంతత ప్రసాదించడం వల్ల ఎవరైతే జీవించడానికి కావాల్సిన ఆస్తిపాస్తులు కోల్పోయి తల్లిదండ్రులు లేదా బంధుమిత్రులని లేదా సంపాదన కోల్పోయి ఎవరైతే అభాగ్యులు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రత్యేకంగా మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల ఈరోజు ఎక్కడెక్కడైతే నీ యొక్క దాసులను ఎవరెవరైతే ఇబ్బంది పెడుతూ అనేక మంది పేదలుగా ఉన్నారో, ఇస్లాం ప్రకారం ముస్లింలుగా ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించడం కోసం ఎవరెవరైతే ఏమేమైతే